దానికి ఆ టైంలో ఇక 81 సర్పంచ్గిరి అయిన తర్వాత 87 మండలం ఎన్నికలు వచ్చినాయి, డైరెక్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లో బీసీ 87 మార్చి 14 అయితే నువ్వే ఎంపీపీగా ఉండాలని అన్నారు. అంటే నేను డైరెక్ట్ ఎన్నికలు నేను కరెక్ట్ కాదని, నా అభ్యర్థిత్వానికి నేను వ్యతిరేకం, ఎప్పుడు కూడా నాకు పదవులు కావాలని నేను పార్టీ నాయకుడు ఉండదలుచుకుంటాను, పార్లమెంటరీ పదవులు నాకు వద్దు అని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన మినిట్ బుక్ లో నా అభిప్రాయం కూడా అట్లా రాశాను పార్టీ. అయితే పార్టీ చెప్పింది ఏంటంటే ఆఖరికి అవతల మన ప్రత్యర్థి బొలిచెట్టి సత్యం అవుతుండు కాంగ్రెస్ తరఫున, అట్లాంటప్పుడు యువతలో నువ్వుంటేనే ఒక ఎన్నికల వాతావరణం వస్తుంది, ఇంకెవరిని పెట్టినా ఎన్నికల వాతావరణం కూడా రాదు, అందుకని నీకు ఇష్టం ఉన్నా లేకున్నా పార్టీ నిర్ణయిస్తుంది, నువ్వు నామినేషన్ వేయాలన్నారు. అంటే ఆ నామినేషన్ వేస్తే అసలు విపరీతమైన కదలిక వచ్చింది, స్పందన వచ్చింది. అయితే బాగా నడిచింది కూడా. కాకపోతే ఏంటంటే 3 రోజులకి ఎన్నికలు అనగా వెల్దెండలో ఒక హత్య జరిగింది సిపిఐ అతను. నేను ప్రచారం చేయడానికి కూడా కొద్దిగా కష్టమైంది, పరిస్థితులు అట్లా కట్టడి చేశారు. ఆ టైంలో సరే ఏదైతేంది కానీ కౌంటింగ్లో ఆఫీసర్స్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను పెద్ద దుర్మార్గుండని, నేను అధికారంలోకి వస్తే మీరందరూ ఉద్యోగాలు చేయలేరని, ఇట్లాంటివన్నీ ప్రచారాలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్లో ఓడించారు తప్ప ప్రజలు ఓడించలేరు. 170 ఓట్లతోటి ఓడిపోయినట్టు ప్రకటించారు అంతే కదా. అది లెక్క ప్రకారం రీకౌంటింగ్ కు పోతే ఇంకో తీరుగా ఉండేది, కానీ పార్టీ కూడా అంత పట్టించుకున్నట్టు అనిపించలేదు. నేను దాని గురించి ఏం ఆలోచించలేదు. అట్లా 87 ఎంపీపీ ఎన్నికల్లో 92లో డివిజన్ పార్టీ సెక్రటరీ. ఒకవేళ ఏ బాధ్యత వచ్చినా, ఒకవేళ అది పదవి అనుకోండి లేకపోతే బాధ్యత అనుకోండి, అది నా దగ్గరకు వచ్చింది తప్ప నేను మాత్రం పదవులు కావాలనేది ఎప్పుడు పోలేదు. మీ మనస్తత్వాన్ని తగదిగా ఎంతసేపటికి పార్టీ కోసం జనం కోసం పోరాడాలి తప్ప పదవులు లేదు. పార్టీ పదవులు 95 మళ్ళా మండలం ఎన్నికలు వచ్చినాయి. 95 వచ్చినప్పుడు అది వెనకబడిన తరగతి మహిళకు రిజర్వ్ అయింది, అయినప్పుడు అరుణని పెట్టాలి అని పార్టీ డైరెక్షన్. మా అరుణ అభ్యర్థిత్వానికి నేను వ్యతిరేకం. అప్పుడు కూడా నేనేమన్నానంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఏదన్నా ఒక ప్రజాప్రతినిధి స్థానానికి పోటీ చేయాలంటే ఒక చరిత్ర ఉండాలి. అట్లాంటి చరిత్ర నా భార్య తప్ప, నా భార్యకు అట్లాంటి రాజకీయ చరిత్ర లేదు, అందుకని వద్దు. మరి ఎవరిని పెట్టాలంటే అందనరసయ్య గారి భార్యని పెడదాం, అమరవీరుని భార్య. తర్వాత 70 నుంచి గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధిగా వార్డు మెంబర్ కూడా ఉంటుంది ఇప్పటిదాకా, అందుకని ఆమెను పెడదామంటే ఆమె పెద్ద మనిషి, నడవలేదు, అందుకని కష్టం అయింది, నిర్వహించాల్సింది నువ్వే కదా మండలాన్ని, అందుకని నువ్వు మాత్రం కంపల్సరిగా అరుణని పెట్టాల్సిందే, నీకు ఇష్టం లేకపోతే లేకపోవచ్చు, కానీ పార్టీ నిర్ణయం ఏకగ్రీవ నిర్ణయం కాబట్టి పెట్టాల్సిందంటే అరుణ పరిస్థితి పెట్టినాంలే. కానీ నేనేదో దొడ్డిదారిన మళ్ళీ వచ్చి ఏది సలహాదారుగా తీర్మానం చేపించి వేదిక మీద కూర్చోవచ్చు, సభ నిర్వహించవచ్చు, కానీ నేను అట్లా దొడ్డిదారిన రాదలుచుకోలేదు. రాకుండా ఇంకో గ్రామం నుంచి నేను కూడా ఎంపీటీసీ మెంబర్ గా ఎన్నికై దాంట్లో మండల పరిషత్ సమావేశాలకు నేను కూడా ఒక మెంబర్ గా రాజకీయంగా తను ఏదో మొక్కుబడిగా ఉండి మీరు ఆధిపత్యం చలాయించడం సమాధానాలు నేను అక్కడి నుంచి కిందుండే కొన్ని సమాధానాలు చెప్తుండేది. కానీ ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు భార్యలు ఎంపీపీలు అయితే వచ్చి ఎంపీపీ కుర్చీలో కూర్చోంటారు. నేను ఏనాడైనా అట్లా కుర్చీ టచ్ చేయకపోయేది, వేరే కుర్చీ వేసుకొని దూరంగా కూర్చునేది తప్ప ఎంపీపీ కుర్చీలు మాత్రం మొక్కుబడిగా భార్యలు రిజర్వేషన్లు వచ్చి తర్వాత వీళ్ళే ఆధిపత్యం చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా జగన్ గారు ఇదంతా బాగానే ఉంది. తర్వాత 99 ఏమో జనరల్ ఎలక్షన్స్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు మీరు సరే ఏదో ఒక అంటే మీకున్నటువంటి ఆ ప్రాబల్యమో మీకున్న ఇన్ఫ్లుయెన్సో ఏదో విధంగా తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. సో అంటే తెలుగుదేశం నుంచి అనుకుంటా, అదే కదా? దానికంటే ముందు చరిత్ర ఇంకా వేరే ఉందా? ఓకే ఓకే. 94 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 94 డిసెంబర్లో జరిగినాయి. అప్పుడు జోలకంటి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాడు. మిర్యాలగూడ నియోజకవర్గం ఉంది. ఇదంతా కూడా అర్థమైంది. కలిసి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున బాగా ప్రచారం చేసినాం. 22,000 మెజార్టీ తోటి గెలిచాడు రంగారెడ్డి.
అయితే ఆ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఒక తీవ్రమైన సంక్షోభం వచ్చింది పార్టీలో. ఏంది అని అంటే తుంగతుర్తి నుంచి బుచ్చిరాములు గారిని అక్కడ గౌడ్ అతను, నేను వాస్తవంగా నేను చెప్తున్నా, మా పార్టీలో ఉన్నంతకాలం ఎదుటి వాళ్ళ కులం తెలుసుకోవడానికి మాకు చాలా ఇబ్బంది ఉండేది. తెలుసుకోకపోయేది. ఎంత తక్కువ కులం వాడైనా మాతో పాటుగా కూర్చోబెట్టుకుని అన్నాలు పెట్టడం కలిసి ఉండేది తప్ప. పార్టీ సిద్ధాంతానికి విరుద్ధం కదా. 73లో నేను ఇంటర్మీడియట్ చదివిన సూర్యాపేటలే. 73 నుంచి బుచ్చిరాములు గారు తెలుసు, కానీ 94లో ఆయన ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు గౌడ్ అని తెలుసు తప్ప అప్పటిదాకా నాకు గౌడ్ అని తెలియదు. అయితే ఆయన్ని ప్రత్యక్షంగా పార్టీ ఓడించింది, సీట్ ఇచ్చి ఓడించింది. అంటే ముందు ఆ సీట్ ఇవ్వడానికి నిరాకరించారు. మేమందరం గట్టిపట్టుబట్టి అంత ముందు జరిగిన నేపథ్యంలో ఆయనే క్యాండిడేట్ అన్న ధోరణిలో చర్చ జరిగింది. తర్వాత ఎందుకో మల్లు స్వరాజ్యం గారిని పెట్టాలంటే అది ఎట్లా, మనం ముందు అనుకున్నది ఒకటి అయితే ఇప్పుడు అట్టట పెడతారని మొత్తం జిల్లా కమిటీ వ్యతిరేకించింది. మెజారిటీ జిల్లా కమిటీ సభ్యులు వ్యతిరేకిస్తే అప్పుడు మళ్ళీ బుచ్చిరాములు గారిని పెట్టి ఓడించారు 900 ఓట్ల తేడాతో. ఓడించే వరకు ఇదేంది, ఇది ఇట్లా జరగటానికి వీల్లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లుండేది ఏంది, అసలు ఏ వర్గ ప్రజానీకం కోసం అయితే ఎర్రజెండా అనుభవించిందో ఆ వర్గ ప్రజానీకం చేతుల జెండాలు పెట్టి ఇంకొక వర్గం పదవులు అనుభవించే ఒక సెక్షన్ తయారైంది ఈ పార్టీలో. అందుకని అది కరెక్ట్ కాదు. దీని మీద పూర్తి చర్చ జరగాలని చాలా తీవ్రంగా పోరాటం చేశారు. అయితే 96 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్వరాజ్యం గారిని ఎంపీ క్యాండిడేట్ గా నిర్ణయించింది పార్టీ. నిర్ణయిస్తే అదే పార్టీ అభ్యర్థిని ఓడించిన ఒక ప్రమోషన్ ఇచ్చా ఎంపీగా పెట్టేది, ఇది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా ఏనని పరిస్థితుల్లో మేము అప్పుడు ఒక తిరుగుబాటు సమావేశం చేసాం పార్టీ మీద. తిరుగుబాటు సమావేశం సూర్యాపేటలో పెడితే పెద్ద ఎత్తున 2000 మంది వచ్చారు సమావేశానికి. ఆ సమావేశాన్ని మనం రామచంద్ర నాయకుని క్యాండిడేట్ గా పెడుతున్నాం, ఎంపీ క్యాండిడేట్ గా అని చెప్పి ప్రకటించి ఎంపీ క్యాండిడేట్ గా పెట్టినాం. నామినేషన్ కూడా వేసినాం. పెద్ద ఎత్తున జనం వచ్చారు, నామినేషన్ వేసినాం, పిలవకున్నా. వేసిన తర్వాత అప్పుడు పార్టీ చర్చలకు వచ్చింది మాతోటి. చర్చలకు వచ్చి పోలిట్ బ్యూరో మెంబర్ వచ్చి చాలా అప్రతిష్ట పాలైంది పార్టీ. మీరు చెప్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చర్చించదగినయే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అభ్యర్థిని ఉపసంహరించుకొని పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి తీసుకొచ్చారు. అడిగితే మేమేమన్నాం అంటే, ఒకళ్ళు చర్య తీసుకుంటే ఇప్పుడు తీసుకోండి మా మీద, అంతేగాని మేము అభ్యర్థిని ఉపసంహరించుకొని పార్టీకి పనిచేసిన తర్వాత ఏ కారణం చేతన్నా గెలవకపోతే మా మీద చర్యలు తీసుకుంటే మాత్రం పార్టీ నష్టపోద్ది అని అంటే అట్లా చర్యలు తీసుకునేది ఏముండదు అని అన్నారు. బాగా పనిచేసినాం. మల్లు వెంకట నరసింహారెడ్డి గారు డివిజన్ పార్టీ జిల్లా పార్టీ సెక్రటరీగా, మేకల శ్రీనివాస్ జగన్ పనిచేస్తుంటే వాళ్ళు సైకిల్ ర్యాలీలు తీస్తుంటే ఎండాకాలం భయం అంది ఎక్కడ ఎండ దెబ్బ తింటుందో అని బాగా పనిచేసిందని రిపోర్ట్ ఇచ్చి పార్టీలో ఆ ఓడిపోయిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చారు మాకు. మేము ఆ తిరుగుబాటు సమావేశం చేసిందంటే బుచ్చిరాములు గారు, వై వెంకటేశ్వర్లు గారు, యాదగిరిరావు, పోరెల్ల దాసు, నేను, రామచంద్ర నాయక్, మేకల శ్రీనివాస్, 7 మా 7 నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఆ నోటీసు తీసుకొని నేను పోలిట్ బ్యూరో మెంబర్ దగ్గరికి పోయినా. పోతే ఓ పెద్ద చర్చ జరిగింది కదా. అంత చర్చ పుట్టిని మూసుకొని పోయిందని అంటే ఎట్లా, అందుకని మీరు సమాధానాలు ఇవ్వండి, రికార్డు ఉంటుంది అంతే తప్ప మీ చర్యలు ఉండవన్నారు. మేము సమాధానాలు ఇచ్చాం. సమాధానాలు ఇచ్చిన తర్వాత అసలు మమ్మల్ని మళ్ళీ ఏంది అని అడగకుండానే రాష్ట్ర సెక్రటేరియట్లో చర్చ పెట్టి వాళ్ళని తొలగించాలని చర్చ చేస్తే అప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి సెక్రటేరియట్లో ఉండి వాళ్ళంతా కాస్త చరిత్ర కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ ప్రాంతాలలో చరిత్ర సృష్టించారు వాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అందున అందరు కూడా అడుగు వర్గాల వాళ్ళు, బీసీలు, బీసీ ఎస్టీలు, అందుకని మరి వాళ్ళ మీద చర్య తీసుకోవద్దు అని చెప్పి మళ్ళీసారి చర్చ చేద్దాం. వచ్చిన తర్వాత పార్టీకి నష్టం కలగకుండా చూడాలి. తెల్లారే వరకే 96 జూలై 4వ తారీఖు నాడు మా మీద చర్య తీసుకుంటున్నట్టు, పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు స్టేట్మెంట్ వెంటనే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆ పేపర్ వార్త చూసి నేను అసలు పార్టీకి రాజీనామా చేస్తున్నా అని ఆయన రాజీనామా చేశాను. మా కోసం ఆయన రాజీనామా చేశాం. చేసిన తర్వాత ఇది ఎట్లా అని చెప్పి ఇక అసలు
మనం మరీ ఉనికి లేకుండా పోతే ఎట్లా, అందులోటి ఒక సిద్ధాంతపరమైన చర్చ మీద యాక్షన్ తీసుకునేది ఏంది, అందుకని ఇది ప్రజల్లో తీసుకుపోవాల్సిందే అని చెప్పి మేము ఇక పెద్ద ఎత్తున మీటింగులు పెట్టి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా మాయమటి వచ్చి మేము సిపిఎం బిఎన్ అని పార్టీని పార్టీ ప్రకటించి ఇక నడుపుతున్నాం కార్యక్రమాలు నడుపుకుంటూ సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి, సిపిఎంలు కూడా సామాజిక న్యాయం లేదు అనే ఉద్దేశంతో మిర్యాలగూడలో ఒకటి కళాకారుల ప్రదర్శన పెట్టి అప్పుడు ఆ సామాజిక న్యాయం పేరుతోటి దాసరి నారాయణరావు చిరంజీవి వచ్చే ఎన్నికల్లో పార్టీ పెట్టే అవకాశం ఉందని పత్రికలో వ్యాసం చదివాను. దాసరి నారాయణరావు గారి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆయనకు ఫోన్ చేసి పోయి ఆయనతోటి మాట్లాడితే మంచిది, మీ గురించి నేను తెలుసుకున్నా, నేను మనం కలిసి పని చేద్దాం అన్నాడు. అప్పుడు దాన్ని ఆసరా చేసుకుని మిర్యాలగూడలో కళాకారుల ప్రదర్శన పెట్టి పిలిచినాం. దాసరి నారాయణరావు వాళ్ళందరూ వచ్చారు, నర్రా వెంకటేశ్వరరావు వీళ్ళందరూ వచ్చారు. పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఆ తర్వాత యోజన మహాసభ అని పెట్టి గోదావరిలో పెట్టినాం, అక్కడ బాగా నడిచింది. ఆ తర్వాత 92 డిసెంబర్ 2వ తారీఖు నాడు సామాజిక న్యాయ సదస్సు అని పెట్టినాం సూర్యాపేటలో. దానికి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగని, మాల మహానాడు పివి రావుని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళని, దాసరి నారాయణరావుని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ వేదిక ఎక్కిస్తే ఆ రోజు ఏంటంటే అసలు జన సమీకరణ అయిద్దా కాదా అని నేనేమన్నా అంటే బహిరంగ సభ జరుగుద్ది గ్యారెంటీగా అని చెప్పిన. 10,000 కంటే తక్కువ రారులేండి అని నేను మా వాళ్ళు నొప్పించిన. గరడపల్లి పోయి స్టేట్మెంట్ ఇచ్చిన 1,00,000 మందితో సభ చేస్తున్నాం అని. చేసినాక కోటేశ్వరరావు అన్నయ్యండు నల్గొండ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అన్నయ్య మేము 1,00,000 మందితో సభ చేస్తున్నాం సామాజిక న్యాయ సదస్సు, అటు ఒకసారి వచ్చి చూడరాదు నల్గొండ నుంచి రాదా అంటే ఓ తీరుగా నవ్విండి అన్నయ్య. అన్నయ్య 99,999 కాదు, 1,00,000 ఒక్కళ్ళని కూడా దగ్గర చూడనన్న అంటే మీటింగ్కి వచ్చి చూసి తెల్లారి వచ్చి కాగలిచ్చుకున్నాను తమ్మి బ్రహ్మాండంగా సభ. అయితే మా దురదృష్టం ఏంది అని అంటే ఆ సభ జరుగుతుండగానే పార్లమెంట్ రద్దయింది. పార్లమెంట్ రద్దయ్యే వరకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే మా ఆలోచన విధానం ఏంటంటే అట్లాంటి సామాజిక న్యాయ సదస్సులు రాయలసీమలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి పెట్టాలని అనుకున్నాం. అయ్యో అది వచ్చేవరకే కంపల్సరీగా మేము మా కేడర్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చింది. అప్పుడు రామచంద్ర నాయక్ని పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబెడితే గంట గుర్తు వచ్చింది. దాని మీద విపరీతంగా ప్రచారం చేసినాం. 70,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. మిర్యాలగూడ ప్రాంతం నేను చూస్తున్న ప్రాంతం మొత్తంలో 18,000 ఓట్లు వచ్చినాయి. రామచంద్ర నాయక్ తిరుగుతున్న సాగర్ నియోజకవర్గ ప్రాంతంలో ఆయనకు 18,000 వచ్చినాయి. అట్లా మొత్తం 7 నియోజకవర్గాలలో కలిసి 72,000 ఓట్లు సాధించారు. ఈ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అట్లా నడుపుతుండగానే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. తర్వాత 98 ఈ పార్లమెంట్ ఎన్నికలు అయింది. 99 అసెంబ్లీ ఎన్నికలు. అప్పటికి తెలుగుదేశం పార్టీ వామపక్షాలని దూరం చేసుకుంది, సిపిఐ సిపిఎంని. అప్పుడు మేము భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో చర్చ పెట్టినాం. ఏమనంటే ఇప్పుడు ఎర్ర జెండాలు 2 దూరం అవుతున్నాయి చేసుకుంటున్నాయి. ఆయనకు ఎర్రజెండా అవసరం, ఎర్రజెండా ఓట్లు పడేసుకోవాలంటే అవసరం. అందుకని మనం చర్చలు చేద్దాం చంద్రబాబు తోటి. 2, 3 అసెంబ్లీ స్థానాలు మిమ్మల్ని హెలికాప్టర్ కి అటుపక్క తెలుగుదేశం జెండా ఈ పక్క ఎర్ర జెండా కట్టి రాష్ట్రం అంతా తిప్పుతాడు. ఎర్రజెండా ఓట్లు కావాలి కాబట్టి అందుకని వాళ్ళతో చర్చలు చేద్దామనంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఒప్పుకోలేదు. లేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అట్లుంటే తప్ప, లేకపోతే మనం అని అంటే ఆయన అసలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఆఖరికి ఇక ఆయన ఎంతవరకు దిగిండంటే అసలు అడిగి రాపోయి మనతో చర్చలు పెట్టుకుంటారో లేదు చూద్దాం వాళ్ళ వైపు ఎలా ఉంది అని ఇట్లా అంటే పోయి అడిగితే వాళ్ళు పోగానే ఒక మాట అన్నారు. నాకు ఆడనే పెద్ద అనుమానం ఉంది, అది నివృత్తి కాలేదు. పోగానే ఏమన్నారంటే మాధవరెడ్డి గారు సుఖేందర్ రెడ్డి గారు ఇద్దరు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఏమంటున్నారు అని అన్నాడు. అంటే ఆయన దోలితేనే వచ్చినామండి అన్నాం మేము. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా ఒప్పుకుంటేనేమో సరే మీరు అడిగింది 2-3 సీట్లు అనేది ఇది కాదు, కానీ ఆయన కనుక ఒప్పుకోకపోతే మీరు పార్టీ తెలుగుదేశం చేరాలన్నారు. కండిషన్ పెట్టారు. అంటే ఏంటంటే ఏదో జరిగింది, అది క్లియర్ కాలేదు. డాక్టర్ విఠల్ గారు ఉన్నప్పుడు విఠల్ గారిని అడిగిన కానీ ఆయన కూడా నవ్విండు కానీ చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బిఎన్ గారితో చెప్పినాం. చెప్తే
ఆయన కొంచెం తిరస్కరించినట్టుగా అసలు మీకు తెలుగుదేశం చేరాలని చేరిపోరాదురా అన్నాడు. అదేలే అనే వరకు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మా రాజకీయ ఉనికిని కాపాడుకోవాలంటే కొంత ఏదో ఒకటి ప్రజల పక్షాన ఉండాలంటే తప్పదు అది అన్నప్పుడు ఇక ఆడ చర్చలు చేసినప్పుడు మీరు 2 సీట్లు అడిగారులే కానీ ఒక్క సీట్ అయితే మిర్యాలగూడెం ఇస్తాం. ఓహో అలా వచ్చిందా ఈ తెర మీదకి? మిర్యాలగూడెం సీట్ ఇస్తాం అని చెప్పి అన్నారు. అయితే వాస్తవంగా నన్నే నిలబెట్టాలనే మా అనుచరులందరి ఆలోచన. కాకపోతే ఏంటంటే మొత్తం తెలుగుదేశం పార్టీని కన్విన్స్ చేసుకోవటం కోసం అక్కడ మహిళని పెడుతున్నాం అని చెప్పి అరుణని కొంత మహిళా ఓట్ బ్యాంక్ మహిళా ఓట్ బ్యాంక్ కాదు, కేవలం తెలుగుదేశం పాత పార్టీని కన్విన్స్ చేసుకోవటం కోసం ఆ ప్లాన్ చేసినట్లే కానీ తెలుగుదేశం పార్టీ పాతది అస్సలు సహకరించలేదు. సహకరిస్తే గెలవకుంటుండే ముచ్చటే. అవును అది అప్పుడు దాదాపు గెలుపు అంచుల దాకా వచ్చారు. హుజూర్నగర్ మండలం, మఠంపల్లి మండలం, గరిడపల్లి మండలంలో మేము ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి ఈ 3 మండలాలలో బాగా వచ్చింది. నేరేడుజర్ల మండలం, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ మున్సిపాలిటీ మొత్తం కాంగ్రెస్ కు, సిపిఎం కేసీఆర్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.